లేనటువంటి ఘర్షణలు, కక్షలు, కార్పణ్యాలు మన జరిగినటువంటి మే 13 జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మరలా గురివిప్పడం జరిగింది. పల్నాడు ప్రజలందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే పల్నాడు ప్రాంతానికి సంబంధించి మొట్టమొదటి నుండి కూడా కక్షల కార్పణ్యాలకు నిలయమని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు అధికంగా కక్షలతో ఉంటారనే విషయాన్ని కూడా మనం ఒక సాంకేతికాన్ని పల్నాడు ప్రజలు ఇవ్వడం జరిగింది. దీంట్లో కొంత వాస్తవం ఉంది. ఎందుకంటే ఆ రోజున గ్రామాల్లో ఉన్నటువంటి కక్షల కార్పణ్యాల మూలంగా అనేక గ్రామాల్లో ఇబ్బంది పడ్డారు. అనేక మంది యొక్క ఆడపడుచుల యొక్క దుస్తుల సైతం కూడా దిగినటువంటి పరిస్థితి మనం చూసాం. అంతేకాకుండా పల్నాడు ప్రాంతానికి సంబంధించి ఏలుపుట్ల అనే గ్రామానికి సంబంధించిన ఒక కేసు కూడా బ్రిటిష్ ప్రభుత్వంలోనే లాభం చేర్చడం జరిగింది. అంటే కక్షల కార్పణ్యాలకు నిలబడిన ఈ ప్రాంతం గత 30 సంవత్సరాల నుండి ఎలాంటి విధమైనటువంటి ఇబ్బంది లేనటువంటి పరిస్థితుల్లో మొన్న ఈ రోజున జరిగిన ఎన్నికల్లో గురివిప్పడం జరిగింది. అందరికీ కూడా మనవి చేస్తున్నాను. దీనివల్ల ఈరోజు మనం అనుభవించాం. అనేక మంది పెద్దలు చెప్తున్నారు, మనం తాతలకు సంబంధించి, ముత్తాతలకు సంబంధించి కానీ, తండ్రులకు సంబంధించి కానివ్వండి, కక్షల వల్ల, కార్పణ్యాల వల్ల అనేక కుటుంబాలు నాశనమై అనేక విధాలు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం కళ్ళారు చూస్తున్నాం కూడా అనేక గ్రామాలకు సంబంధించి కూడా. ఎందుకంటే ఒక గ్రామానికి సంబంధించి ఒక రోజున కక్షల వల్ల ఒక మటలు జరిగితే, ఒకరు చంపటం జరిగితే అది వారసత్వం కూడా ఉండడం పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు సమాజం పరిస్థితి ఆలోచిస్తే అందరూ కూడా సమాజంలో వారి యొక్క ప్రజల యొక్క జీవన విధానాలు పెరిగినాయి, అవకాశాలు కూడా దగ్గరకు వచ్చిన పరిస్థితి ఉంది. కాబట్టి విద్యాపరంగానే ఉండి అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలా. ఆ అభివృద్ధి చెందినప్పుడు మాత్రం ఈ ప్రాంతంలో కక్షల కార్పణ్యాలకు వెళ్ళడానికి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడతాయి. నేనందరూ కూడా పల్నాడు ప్రజలకు మనవి చేసేది ఒకటే, ఒక్క తడవ ఆలోచించండి, గత పరిస్థితులు ఆలోచించండి. ఏ విధంగా కక్షల కార్పణ్యాల మూలం గ్రామాల్లో ఇన్ని గ్రామాలతో అనేక మందికి సంబంధించి కూడా వలసలు పోయే పరిస్థితి ఉంది. తల్లి చనిపోయినప్పటికీ, తండ్రులు చనిపోయినప్పుడు, బిడ్డలు చనిపోయినప్పుడు కూడా గ్రామాలకు సంబంధించిన ఇబ్బందులు పడి వలసపోయిన పరిస్థితులు మనం చూసాం. ఈరోజు సమాజం అభివృద్ధి చెందుతుంది. మొత్తం ఉన్నటువంటి ప్రపంచంలో ప్రపంచవ్యాప్తంగా కూడా గ్లోబలైజేషన్ ఎక్కడైనా బ్రతకడానికి అవకాశం ఉంటుంది. అన్ని విధాలుగా సమాజం ముందుకెళ్తున్న క్రమంలో కక్షల కార్పణ్యాలను పెంచడం అంటే సమాజంలో ఉన్నటువంటి మనుషులకి, మన పిల్లలకు సంబంధించి కానివ్వండి, రాబోయే తరానికి సంబంధించి కానివ్వండి, వారి భవిష్యత్తుకి పూలబాటలు వేయాలి కానివ్వండి, వారికి వారసత్వంగా వారికి విద్య నేర్పటమో లేకపోతే వారసత్వం సంబంధించినటువంటి హస్తపుస్తల గౌరవప్రదంగా బతికే విధంగా నేర్పాలి కానివ్వండి, ఆ విధంగా బ్రతికే విధంగా మనం కోరుకోవాలి కానివ్వండి. మన వారసత్వం కూడా కక్షల కార్పణ్యాలకు మూలమై చంపుకొని అనేక ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఇవ్వాల్సిన అవసరం లేదు. వారసత్వం ఇవ్వాల్సిన పరిస్థితి లేదని కూడా అందరికి మనవి చేస్తున్నాను. లేకపోతే రేపు లెక్కింపులు జరగబోతున్న ఎన్నికలకు సంబంధించి అన్ని పార్టీలకు సంబంధించిన కార్యకర్తలకు, ప్రజలకు కూడా నేను మనవి చేస్తున్నాను. మీరందరూ కూడా సమయం పాటించండి. గెలుపు ఓటములు ప్రధానమైనటువంటి విషయం కాదు. గెలుస్తా ఓటమిపై తెలుగుదేశం గెలుస్తుంది, వైఎస్ఆర్ గెలిచింది, కాంగ్రెస్ పార్టీ అనేక మంది సంబంధించిన ప్రజలు తీర్పించే పరిస్థితున్నారు. కాబట్టి గెలుపు రేపు జరిగేటువంటి ఎన్నికల్లో ఎవరు గెలిచినప్పటికీ, ఎవరు ఓడినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా సమయం పాటించాల్సిన అవసరం ఉంది. నేను మీ అందరూ కూడా మనం చేస్తూ మా యొక్క రాజకీయ భవిష్యత్తు కోసం, రాజకీయ నాయకుల అవసరాల కోసం, రాజకీయ నాయకుల సంపాదన కోసం, వారి యొక్క పబ్బం గడుపుకోవడం కోసం ప్రజలకు కానివ్వండి, కార్యకర్తలకు కానివ్వండి, పౌరులుగా వాడుకునే పరిస్థితి కానివ్వండి, మీరు ఆ విధంగా పౌరులుగా ఉపయోగపడవద్దని కూడా నేను మనవి చేస్తున్నాను. For more videos like this, subscribe Big TV channel.